నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి కొన్ని వార్తలు చూసినప్పుడు అసలు ఆ వార్తల గురించి ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం చాలా ఉన్నప్పటికీ కొంత నిర్లక్ష్యం జరుగుతుందేమో అనిపిస్తుంటుంది. రాజకీయాలకు సంబంధించి, బ్రేకింగ్ న్యూస్లకు సంబంధించి, అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి చూపించేంత ప్రాధాన్యతను ధర్మానికి నిలవలుగా ఉన్న ఆలయాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయాల మీద ఎందుకు చూపించట్లేదు? అది మన రాష్ట్ర సమస్య కాదనా? అర్థం కాని కొన్ని విషయాలు మనసులో తొలిచేస్తూ ఉంటాయి. అలాంటి ఒక వార్త ఈరోజు నేను మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ వార్తను ప్రజలకు తెలియజేయడానికి ఒకే ఒక్క కారణం ఏంటి అనంటే, ఈ దాడిని ఎదుర్కోకపోతే, వీటి మీద ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో భారతదేశానికి సంబంధించి అనేక విషయాలలో చిక్కుముడులు, అలాగే ధర్మం మీద దాడి చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. దానికోసం మాత్రమే ఈ వార్తను తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. చాలా క్లియర్గా ఈ వార్తకు సంబంధించి చెప్తా చూడండి. పూజారులకు షాక్ ఇచ్చిందట కర్ణాటక ప్రభుత్వం. ఆశ్చర్యంగా ఉంది ఈ వార్త చదువుతుంటే. ఇంకా మీకు లోపల వార్త వింటున్న కొద్దీ ఇంకా ఆశ్చర్యమైంది. మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. 10 ఏళ్లుగా తీసుకున్న జీతం ఇవ్వాలి, నోటీసులు జారీ చేసిన కన్నడ సర్కార్. ఆలయాలకు ఆదాయం తగ్గిందని వెల్లడి, అందుకే జీతాలు కట్ చేసి రికవరీకి ప్లాన్. ఆందోళనలో ఆలయ పూజారులు. ఆలయాలకు ఆదాయం తగ్గిందట. ఎప్పుడైతే దేవాలయాలను దేవదయ, ధర్మదయ శాఖల కింద పెట్టేసి ఆలయాలు అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు అనేది మర్చిపోయి ఆదాయ మార్గాలుగా మలిచేశారో, ఆ రోజే మన ధర్మం మీద దాడి చేస్తూ, సంస్కృతి మీద దాడి చేసే ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రయత్నానికి ఈరోజు నీళ్లు పోసి మహావటవృక్షంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో మొదలైంది ఆ కథ. ఆలయానికి ఆదాయం తగ్గిందట, అందుకని పూజారుల జీతం కట్టట, 10 ఏళ్ళు తీసుకున్న జీతం రిటర్న్ ఇవ్వాలట. ఎవరు చెప్పారు? ఆలయాలు ఎందుకుంటాయి? అరే బై, మీ ఏరియాలో ఒక మసీదు కట్టిండ్రు, మీ ఏరియాలో ఒక చర్చ్ కట్టిండ్రు, వీటి నుంచి ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రావట్లేదు కాబట్టి ఇక్కడ ఇమాములకు, పాస్టర్లకు జీతం తీసుకునే హక్కు లేదు, అసలు వీటిని నడిపే హక్కు లేదు అని చెప్పడానికి ధైర్యం ఉందా? ఆలయాలను ఈరోజు ఎండోమెంట్ అనే ఒక దాని చేతిలో పెట్టేసి, ఆదాయం రాకపోతే ఆ దేవుడికి ధూపదీప నైవేద్యాలు ఉండవు, ఆదాయం రాకపోతే ఆ గుడి మనుగడలోనే ఉండదు, ఆదాయం రాకపోతే అది ఒక గుడి అనే విషయాన్ని భక్తులు కూడా మర్చిపోయేలాగా చేయగలిగిన ఘనత మన దగ్గరే ఉంటుందేమో. ఎంత దుర్మార్గమో చదువుతా చూడండి. కర్ణాటకలోని ఆలయ పూజారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మరి 10 ఏళ్లుగా ఆలయ అర్చకులు తీసుకున్న జీతాలే వెనక్కి ఇవ్వాలా? 10 ఏళ్లుగా ఆదాయం రాని ఆలయాలను పక్కన పెడదాం. ఆలయాల ద్వారా సంపాదించుకున్న ఆదాయాన్ని మీరేం చేశారు? ఆ ఆదాయం ఇంకొక ఆలయాల డెవలప్మెంట్ కోసం కాకుండా ప్రభుత్వం కోసం ఎందుకు వాడుకున్నారు? ఇలా ఆలయాల సొమ్మును వాడుకునే హక్కు మీకెవరిచ్చారు? ఒకప్పుడు ఆలయాల మనుగడ కోసం ఆస్తులు ఇస్తే, ఆస్తుల్ని ఈ రోజులు అన్యాక్రాంతం చేస్తూ, ఇష్టం వచ్చినట్టు ఆక్రమించేస్తూ, ఎంత దౌర్జన్యం, ఎంత దౌర్భాగ్యం. చిక్కమంగళూరు జిల్లా యంత్రాంగం ఫేక్ ఫ్రీజ్ నోటీసును జారీ చేసింది. మీరు పూజలు చేస్తున్న ఆలయాల్లో ఆదాయం తగ్గింది, కానీ ప్రభుత్వం ద్వారా ఎక్కువ జీతం తీసుకున్నారు కనుక 10 సంవత్సరాలుగా తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని సిద్ధరామయ్య సర్కార్ నోటీసులో పేర్కొంది. సార్ సిద్ధరామయ్య గారు, 10 ఏళ్లుగా ఆలయ పూజారులు తీసుకున్న సొమ్ము వెనక్కి ఇచ్చేద్దాం, కానీ అదే 10 ఏళ్లుగా కర్ణాటక రాష్ట్రంలోని మిగిలిన ఆలయాలకు సంబంధించి వచ్చిన మొత్తం ఆస్తిని ఆలయాలకు అప్పచెప్పేయండి. ఒక్క రూపాయి ప్రభుత్వం వాడుకోవడానికి లేదు, ఒక్క రూపాయి అన్యమతాల కోసం వాడుకోవడానికి లేదు, ఒక్క రూపాయి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు. అవన్నీ రికవరీ చేసి వెనక్కి ఇచ్చేయండి. ఏ ఆలయాలకు అప్పచెప్పి ఇలా ఆలయాలలో ఆదాయం తగ్గుతున్న వాటికి సంబంధించి డెవలప్మెంట్కి ఉపయోగించండి. ఎవరు చెప్పారు మీకు ఆలయాలను సొమ్ము చేసుకోవడానికి మాత్రమే కట్టించారు అని? ఎవరు చెప్పారు మీకు ఆదాయం రాకపోతే ఆలయాలను పట్టించుకోకండి, ఆలయాల్లో ఉన్న పూజారుల జీతాన్ని వెనక్కి తీసుకోమని?
10 ఏళ్ళుగా ఒక 5 ఏళ్ళుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు కదా మీరు. 5 ఏళ్ళుగా రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఆ రాష్ట్రం అప్పుల కుప్పగా మారడానికి, ఉచితాలు అనే హామీలను ఇవ్వడానికి, ఆ హామీల పేరుతో ప్రజలను సోమరిపోతులు చేయడానికి ఆలోచన చెయ్యని మీరు 5 ఏళ్లలో ఒక రాష్ట్రంలో 1,00,000 కోట్లు అప్పు అయింది అనుకోండి. 5 ఏళ్ల తర్వాత అరే మీరు అధికారంలోకి వచ్చినాక 1,00,000 కోట్లు అప్పు అయిపోయింది, ఇక మీ అందరూ 5 సంవత్సరాల నుంచి తీసుకున్న జీతం మొత్తం కట్టండి, ఆ అప్పు తీరడానికి మీ ఆస్తులు జప్తు చేయండి అంటే ఊకుంటారా? అంటే ఆలయాలను ఏమన్నా చేస్తే ఆలయాలకు సంబంధించి ఎలాంటి వివక్ష చూపించినా అడిగేటోళ్ళు లేరనేదా? అసలు వీళ్ళ జీతాలు ఎంతో తెలుసా? అది కూడా చదువుతా చూడండి. ముఖ్యంగా కన్నడలో రాముడికి పూజలు చేసే పూజారి హిరేమగలూరు కన్నన్కు సిద్ధరామయ్య ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అది అక్కడ అయోధ్యలో రామ్లలా విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది కదా, అది కాంగ్రెస్ ప్రభుత్వం బైకాట్ చేసింది, మనకు తెలిసిన విషయమే కదా. కర్ణాటకలో సిద్ధరామయ్య అందుకే ఇక్కడున్న ఆలయ రాముడి గుడిలో పూజ చేసే అర్చకుడి మీద కోపం చూపిస్తాడు. ఏమవుతుంది? ఖచ్చితంగా ఫలితం అనుభవించే రోజు వస్తుంది. గత ఏడాదిలోనే కన్నన్ జీతాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటి వరకు తీసుకున్న జీతాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ నోట్ పంపింది. ఓహో, సంవత్సరం నుంచి జీతం ఇవ్వట్లేదు, ఆ సంవత్సరం తీసేస్తే లాస్ట్ 9 సంవత్సరాల జీతం ఇమ్మందట. అయితే పూజారి హిరేమగలూరు కన్నన్కు వేతనంగా 4,500 రూపాయలు చెల్లిస్తుండేది. నెలకు జీతం 4,500 ఒక అర్చకుడికి. స్వామివారికి సంబంధించి ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఆలయానికి భక్తుల తాకిడిని పెంచే విధంగా చూసుకుంటూ ఆలయాన్ని సంరక్షిస్తున్న ఒక పూజారికి ఇచ్చే 4,500 జీతం మీద కూడా కన్నుబడి ఆ జీతాన్ని కూడా మీరు ఇచ్చేయండి తిరిగి అంటుంది అని అంటే ఎంత దౌర్భాగ్యం. ఈరోజు కూలి చేసుకునే వాళ్ళకు ఇదే కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికలకు ముందు పాస్టర్లకు, ఇమాంలకు జీతం పెంచేస్తామని చెప్పింది. మరి వాటి నుంచి ఎంత ఆదాయం ప్రభుత్వాలకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆదాయం రావట్లేదు కదా అని వాటిని మూసేయడంలో ఎందుకు చొరవ చూపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని కోట్ల మంది ఉండి జనాభా, ఇన్ని కోట్ల మంది నమ్మకాలకి, ఇన్ని కోట్ల మంది విశ్వాసాలకి ప్రతీకగా ఉన్న ఆలయాలను మాత్రమే ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్థం కావట్లేదు. వీళ్ళ జీతాలు తక్కువ, వీటి ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వానికే. అసలు ధూపదీప నైవేద్యాలకు ఉండదు, అసలు ఒక పూజారి బ్రతకగలుగుతాడా 4,500తోనే ఇంగితం ఉండదు. కానీ అవి కూడా తీసుకునే హక్కు మాత్రం వీళ్ళకు ఉంటుందట. ఆలోచన చేయండి. ప్రభుత్వం చేతిలో, ప్రభుత్వ కబంధ హస్తాలలో దేవాలయాలు ఉంటే వాటిని ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి ఆదాయ మార్గాలుగా మార్చుకోవడానికి రేపు ఏం చేయడానికైనా వెనకాడరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ కర్ణాటకలో ఆ విత్తనానికి నీరు పోస్తూ ఆజ్యం చేస్తూ వటవృక్షంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఆదిలోనే అడ్డుకోకపోతే రేపన్న రోజు ఏ ఆలయం కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపించదు. ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ఏర్పడిన ఒక సంస్థగానే కనబడుతుంది. అది పెను ప్రమాదం మన సంస్కృతికి అనే విషయాన్ని మర్చిపోకండి. 4,500 జీతం ఇచ్చిన ఆ పూజారికి పిల్లల చదువులు, ఇంటి కుటుంబ బాధ్యతలు, 10 ఏళ్ల నుంచి పెరుగుతూ వచ్చిన ఖర్చులు, అసలు 4,500తో ఎలా బ్రతికావయ్యా నువ్వు? ఇమాములకు 15,000, పాస్టర్లకు 15,000 ఇచ్చినాం, అలాంటప్పుడు మీకెందుకు ఇవ్వం? మీకు కూడా 15,000 చేస్తాం. అసలు ఈరోజు ఆదాయం ప్రభుత్వానికి ఏదైనా వస్తుంది అంటేనే హిందూ దేవాలయాల వల్ల కదా అనే ఆలోచన లేకుండా ఆదాయం తగ్గండి, పైసలు ఇవ్వండి అని మాట్లాడుతున్నారంటే వీళ్ళను మూర్ఖులనాలా ఇంకేమనాలో అర్థం కావట్లేదు అంటున్నారు జనాలు. 50 ఏండ్లుగా రాముడి సేవలో కన్నడ పండితుడుగా, కన్నడ పూజారిగా పేరు గావించిన హిరేమగలూరు కన్నన్ గత 50 ఏండ్లుగా చిక్కుమంగళూరు శివార్లలోని కళ్యాణ కోదండరామ మందిరానికి ప్రధాన అర్చకుడిగా సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం వరకు నెలకు 7,500 రూపాయలు చెల్లిస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఆలయ ఆదాయం తక్కువగా ఉండడంతో గత 10 ఏళ్లుగా 4,500 జీతం చెల్లిస్తున్నారు. వరేవా, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటే జీతాలు పెరుగుతాయి, మసీదుల్లో ఏమంటారు మత ఉంటే జీతాలు పెరుగుతాయి, చర్చిల్లో ఏమంటారు వాక్యాలు చెబుతూ ఉంటే జీతాలు పెరుగుతాయి. కానీ సర్వే జనా సుఖినో భవంతు, శతమానం భవతి, శతాయుష్పురుష అని మంత్రాలు చదువుతూ ధూపదీప నైవేద్యాలు చేస్తూ కైంకర్యాలు చేస్తూ భగవంతుడికి ఉన్న వాళ్ళకి జీతాలు తగ్గుతాయి. గొప్ప
గొప్ప సంస్కారం ఉన్న ప్రభుత్వం. సెల్యూట్ చేయాలి ఇలాంటి ప్రభుత్వాలకి. ఇలాంటి ప్రభుత్వాలు రాష్ట్రాలలో ఏర్పడితే రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. అయితే ఆ ఆలయం ఆదాయం గణనీయంగా పడిపోవడంతో గత 10 ఏళ్లుగా చెల్లించాల్సిన జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని కన్నన్ కోరారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆలయ పూజారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేయడం కాదు, ఇక ఎవరొస్తారు? అసలే పురోహితం చేయడానికి ఎవ్వరు రావట్లేదు. ఎందుకు అంటే పురోహితం చేస్తే పెళ్ళిళ్ళు కావట్లేదని, పురోహితం చేస్తే నిజంగా కూడా ఎలాంటి ఆర్థికంగా అభివృద్ధి లేదని, ఇలా చాలా 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 కారణాలు చెప్తూ ఉన్నారు. చాలా ఆలయాలకి ఈరోజు పూజారులే లేరు. అందరూ కులాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా పూజలు చేయడానికి కావాల్సిన వేద మంత్రాలు నేర్చుకుంటున్నప్పటికీ భారతదేశంలో అనేక ఆలయాలలో ఈరోజు కూడా ధూపదీప నైవేద్యాలకు నోచుకోవట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఒక్క ఆలయాలు మాత్రమే ఆదాయ మార్గాలుగా మారాయి. అందుకే అక్కడ జనం దగ్గుతున్నారు. అన్యమ్రతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలలో జనాలు పెరుగుతున్నారు. ఇదొక విష బీజం. ఈ బీజాన్ని అడ్డుకోకుంటే ఖచ్చితంగా పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఈ విషయం మీద కర్ణాటక పూజారులకని నేను చెప్పట్లేదు, భారతదేశంలో ఉన్న అందరూ పూజారులు ప్రతిఘటించాలి. ఆలయాలు అనేవి ఆధ్యాత్మిక కేంద్రాలు. అక్కడ మేము రామాయణ, మహాభారత, భాగవతాలు చెప్తాం. అక్కడ భక్తి, శ్రద్ధ నేర్పిస్తాం. అంతేకాని ఆదాయ మార్గాలుగా మేము చూడం, ప్రభుత్వాలు చూస్తా అన్నా ఒప్పుకోము అని గొంతెత్తి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించకుంటే ఈరోజు కర్ణాటకలో జరిగింది, రేపు ఇంకొక చోట జరుగుద్ది, ఎల్లుండి మరొక చోట జరుగుద్ది. తరువాత ఆలయాలు అంటే ఒక పారిశ్రామిక వాడలుగా మారిపోతాయి. ఆలోచించండి. దీని మీద ప్రతి ఒక్కరూ, అర్చకులు మాత్రమే కాదు, ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిఘటించాలి. ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మీరెవరు, మీరెక్కడి నుంచి వచ్చారు, మీ పుట్టుకకు ఆధారాలు ఏంటి అనేవి చెప్పగలిగిన ఏకైక ఆధారం మనకు ఆలయాలు మాత్రమే. అక్కడ లిపులు, అక్కడ సంస్కృతులు, అక్కడ చెక్కిన శిల్పాలు, అక్కడ దొరికే విగ్రహాలు మన మనుగడను, మన సనాతన ధర్మం ఎన్ని సంవత్సరాలదని చెప్పడంలోనూ, అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే ప్రశ్నలకు సమాధానాన్ని చూపించగలవు. అలాంటి ఆనవాళ్ళను కాపాడుకోవడంలో మీరు భాగస్వాములు అవుతారా? కోల్పోతే మనకేముంది అనుకొని ఇంటికే పరిమితం అవుతారో మీరే ఆలోచించుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ చేయండి.